హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ ప్రేమకై 19వ భాగాన్ని వినేద్దాం. మీకు అసలు విషయం తెలియదు అనుకుంటా అని అన్నాడు ఆ పక్కంటి అతను. ఏ విషయం అని జై అడిగితే అప్పుడు అతను చెప్పాడు. వీరేంద్ర పల్లవిని శ్రీనివాస్ రాగిణి గారులని బలవంతంగా వాడింటికి తీసుకెళ్లడం నుండి శ్రీనివాస్ రాగిణి గారులు చనిపోవడం వరకు అంతా విన్న జై అంటే ఆంటీ అంకుల్ చనిపోయారా? మరి పల్లవి ఏమైంది? వీరేంద్ర అంటే కృష్ణాపురం వాడేనా అని అడిగాడు జై. అవును వాడే, ఆ రాక్షసుడే. పల్లవి ఏమైందో నాకు తెలియదు బాబు. బహుశా పల్లవి కూడా వాడి చేతిలో ప్రాణాలు కోల్పోయి ఉంటుంది. శ్రీనివాస్ రాగిణి గారుల డెడ్ బాడీస్ హాస్పిటల్లో ఉన్నాయని తెలిసి చూడ్డానికి వెళ్ళాను. అప్పటికే అక్కడి నుండి ఆ వీరేంద్ర వెళ్ళిపోయాడు అని తెలిసిన తర్వాత కానీ అక్కడ నేను పల్లవిని చూడలేదు. వాడి వల్ల ఆ కుటుంబం మొత్తం నాశనమైంది. వాడు ఎప్పుడు పోతాడో ఏమో అని అతను అంటుంటే అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అని అడిగాడు జై. దాదాపుగా 3 నెలలైంది బాబు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడతను. అంతా విన్నా జైకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్క నిమిషం పాటు జై మైండ్ ఫ్రీజ్ అయిపోయింది. పల్లవి ఎలా ఉంది? అసలు ఉందా లేదా? వీరేంద్ర ఏమైనా చేశాడా అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. అసలే వీరేంద్ర పైన ఉన్న కోపం ఇప్పుడు పల్లవి కుటుంబం నాశనం అయిపోవడానికి కూడా వాడే కారణమని తెలిసిన తర్వాత ఇక వాడు బ్రతుకుండడానికి ఒక్క రీజన్ కూడా లేదు అని అనుకున్నాడు జై. ముందు అసలు ఈ విషయాలు సూర్యకి చెప్పాలని అనుకుని వెంటనే తన మొబైల్ తీసి కాల్ చేశాడు సూర్యకి. నాట్ రీచబుల్ అని వచ్చింది. చాలాసార్లు చేసినా కూడా ప్రణవికి చేశాడు, అలానే వచ్చింది. అంతలోనే జైకి వికాస్ రూప గుర్తుకి వచ్చారు. వాళ్ళిద్దరూ పల్లవి బెస్ట్ ఫ్రెండ్స్. పల్లవి వీరేంద్ర దగ్గర ఇప్పుడు లేదు అని జైకి అర్థమవుతుంది. ఎందుకంటే అలా ఏదైనా ఉంటే ఈ పాటికి ఎవరో ఒకరి ద్వారా అయినా విషయం తెలిసి ఉండేది. అదీ కాక ఇదంతా మేం లండన్లో ఉన్నప్పుడు జరిగింది కనుక సూర్యకి ఈ విషయాలు ఏవీ తెలుసుండవు. ముందు వికాస్ని కలవాలి ఎలాగైనా అని అనుకున్నాడు. జై సూర్యకి ఫోన్ ట్రై చేస్తూనే ఒక పక్క ఆలస్యం చేయకుండా పల్లవి చదువుకున్న కాలేజీకి వెళ్ళాడు. జై అప్పటికే సాయంత్రం అయింది. అక్కడే ఉన్న కొంతమందిని కలిసి లాస్ట్ ఇయర్ ఇక్కడ చదువుకున్న వికాస్ని కలవాలి అర్జెంట్ అని మాత్రమే అడిగాడు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఒకరు వికాస్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు. జై ఆ నెంబర్ తీసుకొని కాల్ చేశాడు. వికాస్ హలో ఎవరు అన్నాడు. నా పేరు జై, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. మీ నెంబర్ కూడా మీ కాలేజ్ స్టూడెంట్ నుండి తీసుకున్నాను అన్నాడు. ఓకే బట్ మీరెవరు, ఏం మాట్లాడాలి నాతో అన్నాడు వికాస్. చెప్తాను అన్నీ వివరంగా, బట్ ఫోన్లో కాదు, మీట్ అవ్వాలి మిమ్మల్ని అన్నాడు జై. ఓకే రండి, నేను ఇంకో 1 అవర్లో అక్కడికి వచ్చేస్తాను. ఆ టైంకి మీరు అక్కడికి రాగలరా అన్నాడు వికాస్. ఓకే తప్పకుండా వస్తాను. నేను ఆల్రెడీ అక్కడికి దగ్గరలోనే ఉన్నాను. మీరు వచ్చే టైంకి నేను అక్కడ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వస్తారు కదా, చాలా ఇంపార్టెంట్ అందుకని అన్నాడు జై. వస్తాను అన్నాడు వికాస్. థ్యాంక్స్, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, బాయ్. కాల్ కట్ చేసిన వికాస్ ఎవరు ఇతను? మాటలు వింటుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సరే ఒకసారి వెళ్ళి చూద్దాం దేని గురించో అని అనుకున్నాడు. సూర్యకి ట్రై చేస్తూనే ఉన్నాడు జై, కానీ అసలు కాల్ కనెక్ట్ అవ్వడం లేదు. ముందు వికాస్తో మాట్లాడి సూర్యుని కలవాలి అని తన మనసులో అనుకున్నాడు జై. జై వికాస్ చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు. చూస్తే అది అంతకుముందు పల్లవి బర్త్డే జరిగిన ప్లేస్. అది చూడగానే ఆ రోజు పల్లవి వికాస్ రూప కలిసి హ్యాపీగా చేసుకున్న పల్లవి బర్త్డే. ఆ రోజు పల్లవికి తను రాసిన లెటర్ గుర్తుకు వచ్చాయి. పల్లవి ఎక్కడున్నావు నువ్వు? నేను ఎలా చేరుకోవాలి? నీ కోసం నేను ఎక్కడెక్కడ బతకాలి? అసలు బతికే ఉన్నావా అని జై మనసులో అనుకోగానే జై కంటి వెంట కన్నీరు చేరింది. లేదు నీకేం అయి ఉండదు. నీకేదైనా అయితే నేను ఉండి ఏం లాభం? నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా నిన్ను వదులుకోను. ఆఖరికి ఆ వీరేంద్ర చేతిలో నీ జీవితం బలైపోయినా నిన్ను వదులుకోను. నిన్ను నా దాన్ని చేసుకుంటాను అని అనుకుంటూ ఎదురుగా చూస్తూ కూర్చున్నాడు జై. వికాస్ అప్పుడే లోపలికి వస్తూ కనిపించాడు జైకి. ఆల్రెడీ తన వికాస్ని చూసినందుకు డైరెక్ట్గా ఎదురెళ్ళి పలకరించాడు జై. మీరు అని వికాస్ అడిగితే నేను జై, మీకు కాల్ చేశాను కదా అని అంటాడు జై. ఓకే అంటే మీరు ముందే నన్ను చూసారా? బట్ సారీ మిమ్మల్ని చూసినట్టు నాకు గుర్తులేదు అని అంటాడు వికాస్. మీరు నన్ను చూడలేదు వికాస్ గారు అని జై అంటుంటే ఇద్దరు కూర్చుంటారు. జస్ట్ కాల్ మీ వికాస్, నో ఫార్మాలిటీస్ అని అంటాడు వికాస్. థ్యాంక్స్, మీకు చెప్పాను కదా నా పేరు జై. నేను మిమ్మల్ని కలవాలని చెప్పింది పల్లవి కోసం అని అంటాడు జై. పల్లవి పేరు చెప్పగానే వికాస్ కంట్లో సన్నని నీటి పొర కనపడింది జైకి. పల్లవి గురించి తెలుసుకోవాలి అని అన్నారు. కానీ మీకు పల్లవికి ఏంటి రిలేషన్? నేను తన చిన్నప్పటి నుండి ఫ్రెండ్ని. నాకు తెలియకుండా పల్లవి లైఫ్లో పెద్దగా ఏమీ లేవు, అందుకని అడిగాను అని అంటాడు వికాస్. ఎస్ ఐ నో వెరీ వెల్, మీరు రూపా పల్లవి బెస్ట్ ఫ్రెండ్స్ అని నాకు తెలుసు అని జై అనగానే మీకు రూపా కూడా తెలుసా అని అడిగాడు వికాస్. పరిచయం లేదు, చూశాను మీతో పాటు అని జై చెప్తూ అసలు నేనెవరో మీకు చెప్పకపోతే ఎలా అర్థమవుతుంది? ఆ రోజు ఇక్కడే కదా పల్లవి బర్త్డే చేసుకున్నారు మీరు ముగ్గురు కలిసి అని జై అంటే అవును అంటే అప్పటి నుండి పల్లవిని ఫాలో చేశారా అని అడిగాడు వికాస్. అయ్యో నేను చెప్పేది పూర్తిగా వినండి అని
ఫస్ట్ టైం తనని వికాస్ అని అనుకుని పల్లవి ఫౌంటైన్ షో దగ్గర చేయి పట్టుకుని నిలబడి దగ్గర నుండి తను తిరిగి లండన్ వెళ్లే వరకు, అంటే పల్లవి బర్త్డే రోజు ఇచ్చిన లెటర్ వరకు అన్ని విషయాలు చెప్పాడు వికాస్కి జై. అంటే ఆ రోజు పల్లవికి ప్రపోజ్ చేసింది మీరేనా అని అంటాడు వికాస్ కొంత ఆశ్చర్యంగా. అవును నేనే, కానీ నేను సెటిల్ అయ్యి వచ్చి తనకి నా లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నాను. పైగా తను కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉంది అప్పుడు. అలాంటి టైంలో డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను తన ముందుకి రాలేదు అని చెప్పాడు జై. వికాస్ జై చెప్పేది వింటూ అలానే ఉంటే, చెప్పండి వికాస్, ఇప్పుడు పల్లవి ఎక్కడుంది? ప్లీజ్ మీకు తెలిస్తే చెప్పండి. ఈరోజే తెలిసింది నాకు తన పేరెంట్స్ చనిపోయారని. పల్లవి ఎక్కడుందో ఎవరూ చెప్పడం లేదు. కనీసం మీకైనా తెలిస్తే చెప్పండి. నేను పల్లవిని ప్రేమించాను. తన కష్టాన్ని దూరం చేసి సంతోషంగా ఉండేలా చేస్తాను. నన్ను నమ్మండి ప్లీజ్. తను ఎక్కడున్నా కనీసం నా ఏదో ఒక ఆధారం మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే మీరు తన బెస్ట్ ఫ్రెండ్ అని పల్లవి చెప్తుంటే నేను విన్నాను. ప్లీజ్ చెప్పండి పల్లవి ఎక్కడుందో అని అడిగాడు జై చాలా రిక్వెస్ట్ చేస్తూ. జైని చూస్తుంటే చాలా బాధగా అనిపించింది వికాస్కి. ఒకప్పుడు తను కూడా పల్లవి కనిపించకపోయేసరికి ఇలానే వెతికాడు. రూప అయితే చాలా దిగులు పెట్టేసుకుంది. రూప వికాస్ ఇద్దరూ నార్మల్ అవ్వడానికి చాలా టైం పట్టింది. జైని చూసి అతని వల్ల పల్లవికి ఎలాంటి థ్రెట్ ఉండదని వికాస్కి నమ్మకం కలిగింది. మీరు అన్నది నిజమే, నేను పల్లవి బెస్ట్ ఫ్రెండ్ని. అది కాలేజ్ వరకు మాత్రమే. తర్వాత నాకు తనకి కాంట్రాక్ట్స్ కట్ అయ్యాయి. ఇంతకు మించి నాకు పల్లవి గురించి పెద్దగా తెలియదు బాస్ అని కొంచెం గట్టిగానే చెప్పాడు వికాస్. అదేంటి అలా అంటున్నారు? ప్లీజ్ వికాస్, నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోండి. మీ మీద చాలా హోప్స్ పెట్టుకొని ఇక్కడి దాకా వచ్చాను నేను అని అంటాడు జై బాధగా. మీరు ఏమైనా అనుకోండి, నిజంగా పల్లవి గురించి నాకేం తెలీదు. తనకి పెళ్లి ఫిక్స్ అయిందని మాత్రమే తెలుసు. అంతకుమించి ఏమీ తెలీదు. మేబీ ఈ పాటికి తనకి పెళ్లి కూడా అయి ఉంటుంది. మీరు వీలైతే తన పెళ్లి జరిగిన ప్లేస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఏమైనా డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంటుంది. నన్ను అడిగితే ఏ యూజు ఉండదు. పైగా మీకు నాకు ఇద్దరికి టైం వేస్ట్ మినహా అని. నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను ఇక వెళ్తాను జై. పల్లవి గురించి మీకు కూడా ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు వికాస్. జైకి వికాస్ తనకి ఏదో తెలిసినా కూడా చెప్పలేకపోతున్నారని అర్థమవుతుంది. కానీ ఎలా తెలుసుకోవాలని విసిగ్గా ఫోన్ చూసుకున్నాడు. సరిగ్గా అప్పుడే మీట్ మీ ఆ ప్లేస్ అని చెప్పి టైప్ చెప్పి వెయిట్ చేస్తుంటాను అని చెప్పి మెసేజ్ వచ్చింది వికాస్ నెంబర్కి. జై నెంబర్ నుండి జైకి. అదేంటి ఇప్పుడే నాకు తెలియదని చెప్పి అప్పుడే మెసేజ్ చేశాడని జై కొంచెం డౌట్గా చుట్టూ చూశాడు. ఎవరో ఒక నలుగురు అక్కడికి కొంచెం దూరంలో కూర్చుని ఉన్నారు. వికాస్ వెళ్తున్న వైపే చూస్తూ, ఓ అదా మ్యాటరు. అంటే పల్లవి కోసం ఇంకా సెర్చింగ్ జరుగుతుందన్నమాట. అంటే పల్లవి వీరేంద్ర దగ్గర నుండి తప్పించుకుంది, మళ్ళీ వాడికి దొరకలేదు. ఓ మై గుడ్నెస్, ఆ విధవ వీరేంద్ర పెదనాన్నని చంపడం, ఎలక్షన్స్ అని ఆ పనుల వల్ల పల్లవి మీద నుండి ఫోకస్ తగ్గించాడు. మనుషుల్ని పెట్టి వెతికిస్తున్నాడు పల్లవి గురించి. అందుకే పల్లవి బెస్ట్ ఫ్రెండ్ అయిన వికాస్ని కూడా ఫాలో అవుతున్నారు. సో నేను వికాస్ని పల్లవి గురించి అడిగితే అందుకే చెప్పడం లేదు. అంటే ఖచ్చితంగా పల్లవి వికాస్ దగ్గరే ఉంది. కానీ ఆ విషయం ఈ వెధవలకి తెలియకుండా మేనేజ్ చేస్తున్నాడు వికాస్. నన్ను నమ్మినట్లున్నాడు, అందుకే మెసేజ్ చేశాడు అని జై చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అక్కడ కృష్ణాపురంలో వీరేంద్ర ఒకరికి కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అంతలోనే ఆ కాల్ రావడంతో హలో అని మాత్రమే అంటాడు. అవతలి వాళ్ళు చెప్పిన మాటలు వినగానే చాలా సంతోషంగా ఓకే అని కాల్ కట్ చేశాడు వీరేంద్ర. ఏంటన్నా అంత సంతోషంగా ఉన్నావు అని అడిగాడు శివుడు. సంతోషంతో ఉన్న వీరేంద్ర, చెప్తున్నాన్రా, నీకు కాక ఎవరికి చెప్తాను? ఇంతకుముందు అంటే చెప్పనని అన్నాను, కానీ ఇప్పుడు చెప్తానులే. ఈరోజు ఎంత సంతోషపడుతున్నానో రేపు ఈ పాటికి ఇంకా సంతోషంగా ఉంటాను అని అంటాడు వీరేంద్ర. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి, కానీ ఇప్పుడు దానికి కారణం ఏంటో నాకు తెలిస్తే నేను కూడా నీతో పాటు ఆనంద పంచుకుంటాను కదా అని అంటాడు శివుడు. అదేరా, ఎన్నాళ్ళుగానో నేను ఎదురు చూసిన రోజు వచ్చింది. ఇక ఈ వీరేంద్రకి ఎదురు నిలబడేవాడు ఉండడు. ఒకవేళ ఎవరైనా ఎదురు నిలవాలని చూసినా వాడికి నిద్రలో కూడా భయపడేలా ఒక డెమో చూపిస్తాను రేపు అని అంటాడు వీరేంద్ర. ఇంకా అలా డౌట్గా చూస్తున్న శివుడి వంక చూస్తూ, నీకేం అర్థం కాలేదని నాకు తెలుస్తుంది, కానీ చెప్తాను విను. ఆ సూర్య చావుకి శంకుస్థాపన జరిగింది. రేపే ఆఖరి ఈ భూమి మీద వాడికి. ఈరోజు రాత్రి మాత్రమే వాడికి ప్రశాంతంగా నిద్ర. అయినా రేపటి నుండి శాశ్వతంగా నిద్రపోయేవాడే కదా. హ్యాపీ జర్నీ రానా నా అన్న కాని అన్న అని అనుకుంటూ గట్టిగా కసిగా నవ్వుతాడు వీరేంద్ర. ఆ మాట వినగానే శివుడు గొంతు తడి ఆరిపోయి మాట రాకుండా పోయింది. అతి కష్టం మీద నువ్వు చెప్పింది నిజమా అన్నా అని అడిగాడు శివుడు వణుకుతున్న గొంతుతో. ఏరా, చచ్చేది వాడైతే నువ్వు వణికిపోతున్నావని అంటాడు వీరేంద్ర అప్పటికే ఆనందంతో ఎక్కువగా తాగేసి. ఏం లేదన్నా, బాగా ఆలోచించుకొని ముందుకు అడుగువి. ఎందుకంటే అక్కడ ఉన్నది సూర్య. ఏ విషయంలోనూ నీకు తక్కువ కాదు. మంచిగా ఉన్నంత వరకే.
ఒక్కసారి నీ మీద అనుమానం మొదలైందా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాలి, అది ఎటువైపో కూడా తెలియకుండా. అందుకే చెప్తున్నాను, ఖచ్చితంగా చేయగలమని నీకు నమ్మకం ఉంటేనే ఏదైనా చెయ్యి. ఒకవేళ అది మిస్ ఫైర్ అయితే ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు. నీ ఉప్పు తిన్నాను కనుక నీ కోసం చెప్తున్నాను అని అంటాడు శివుడు. 1కి 2 సార్లు ఆలోచించుకోమని కాసింత హెచ్చరికగా. ఏంద్రా ఆలోచించేది? వాడు చావు చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాను. ఎక్కడా తప్పించుకోలేడు. వాడు తప్పించుకోవాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. అంతకు మించి ఏం లేదు, కానీ అది జరగదు. జరగనివ్వను. వాడి చావు ఖాయం అని నమ్మకంగా అంటాడు వీరేంద్ర. సరే నీ ఇష్టమన్నా, నువ్వు సంతోషంగా ఉండడమే కదా నాకు కావాలి అని వీరేంద్రతో జత కలిపి నవ్వుతాడు శివుడు కూడా, ఏదో ఒక మూలలో భయం కలగలిపి. వీరేంద్ర మాత్రం రేపటి రోజు తను కోరుకున్న దాన్ని చూడడం కోసం ఎదురు చూస్తూ ఎప్పటికో నిద్రపోయాడు. అదే రోజు ఇంకో చోట జై వికాస్ చెప్పిన ప్లేస్కి వెళ్ళి వెయిట్ చేస్తున్నాడు. అది ఒక హాస్పిటల్. అంతలోనే ఒక నర్సు దగ్గరికి వచ్చి సార్ మిమ్మల్ని పిలుస్తున్నాడని చెప్పింది. జై వెళ్ళాడు లోపలికి. ఎదురుగా వికాస్ ఉన్నాడు. జైని చూడగానే వికాస్ రండి అని తన క్యాబిన్లో ప్రైవేట్ రూమ్కి తీసుకెళ్లాడు. ఇప్పుడు చెప్పండి పల్లవి ఎక్కడుంది, ఎలా ఉంది అని అడిగాడు జై. చెప్తాను, కానీ ముందు మీరు నాకు మాట ఇవ్వాలి అని అంటాడు వికాస్. ఏంటి చెప్పండి అని జై అంటే, పల్లవిని వదిలేరు కదా మధ్యలో ఆ వీరేంద్రకి భయపడి. కావాలంటే మీరు పల్లవి ఇక్కడ నుండి దూరంగా ఎటైనా వెళ్ళడానికి నేను ఏర్పాటు చేస్తాను. పల్లవి ఇప్పుడు చాలా డిప్రెషన్లో ఉంది అని వీరేంద్ర దగ్గర నుండి తప్పించుకొని వచ్చినప్పటి నుండి చెప్పాడు వికాస్ వివరంగా. అలా వీరేంద్ర తాతగారి హెల్ప్తో పల్లవి వాడికి దూరంగా వచ్చింది. కొన్నాళ్ళు ఒక ఆయుర్వేద హాస్పిటల్లో తలదాచుకుంది. అప్పటికే ఇక్కడ నా వెంట వాడి మనుషులు ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. తర్వాత కొన్నాళ్ళకి నాకు మెయిల్ చేసింది పల్లవి. తను ఎలా బయటపడిందో చెప్పి నేను ఎక్కడైనా వెళ్తాను, నన్ను దూరంగా పంపించే ఏర్పాటు చేయమని. ఫోన్ చేస్తే ట్రేస్ చేస్తారేమో అని. పల్లవి నుండి వచ్చిన మెయిల్ చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆలస్యం చేయకుండా నాకు నమ్మకస్తుడైన ఒక మనిషిని పల్లవి ఉన్న చోటికి పంపించి మా హాస్పిటల్ బ్రాంచ్లో ఒకదానిలో తను ఉండడానికి ఏర్పాటు చేశాను. మొదట్లో బాగా డల్గా ఉండేది. కొంత టైం తీసుకుంది. ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతుంది. ఊరికే ఉంటే డిప్రెస్ అవుతుంది. అందుకే ఎప్పుడూ తన అలర్ట్గా ఉండేలా ఎమర్జెన్సీ కేసెస్ బ్లాక్లో వర్క్ చేయమని చెప్పాను. అందులో అయితే తనని బిజీగా యాక్టివ్గా ఉండొచ్చు అనేది నా ఇంటెన్షన్. అందుకే అలా అని చెప్పాడు వికాస్ జైకి. అంటే ఇప్పుడు పల్లవి మీ దగ్గరే ఉంది కదా, నేను ఒకసారి చూడాలి తనని. ప్లీజ్ వికాస్, ఒకే ఒకసారి తనని చూడాలి అని అడిగాడు జై. ఓకే, బట్ తను ఇక్కడ లేదు. ఒక సర్జరీ అటెండ్ అవ్వడానికి వేరే బ్రాంచ్కి వెళ్ళింది. 2 డేస్లో వస్తుంది. అప్పుడు మీరు చూడొచ్చు. కానీ ఇప్పుడు తను ఉన్న కండిషన్కి మీ లవ్ యాక్సెప్ట్ చేస్తుందో లేదో మరి అని అంటాడు వికాస్. అసలు పల్లవికి ఏమైందో అని పిచ్చి పట్టినట్టు అనిపించింది నాకు. కానీ మీరు ఇలా తన గురించి చెప్పగానే చాలా రిలీఫ్గా ఉంది. నేను తన కోసం ఎదురు చూస్తాను. ఇన్నాళ్ళు ఉన్న వాడిని ఇంకొన్ని రోజులు ఆగలేనా? ఏమైనా తను బాగుంటే చాలు నాకు అని అంటాడు జై. జై వైపు చూసి చిన్న స్మైల్ ఇస్తాడు వికాస్. ఓకే వికాస్, నేను బయలుదేరుతానిక అని జై అంటే, ఇప్పటికే బాగా లేట్ అయింది. మార్నింగ్ వెళ్దురు కానీ ఈ రోజుకి ఇక్కడే ఉండండి. మా ఇల్లు కూడా దగ్గరే. వెళ్దాం, రేపు మార్నింగ్ వెళ్ళొచ్చు అని అంటాడు వికాస్. మీకెందుకు శ్రమ, నేను వెళ్ళిపోతానని జై అన్నా కూడా వికాస్ ఒప్పుకోలేదు. ఇక జై కూడా కాదు అనకుండా ఓకే అని అంటాడు. అంతలోని ఎమర్జెన్సీ కేసు ఒకటి వచ్చింది అని అంటూ వికాస్కి కాల్ రావడంతో తను కేసు చూసి వస్తానని జైకి చెప్పి ఆ రూమ్లోని రెస్ట్ తీసుకోమని చెప్పాడు. ఓకే అని జై అక్కడే పడుకున్నాడు. వికాస్ ఆ పేషెంట్ని చూడడానికి వెళ్ళాడు. జై చాలా హ్యాపీగా ఉన్నాడు. పల్లవి సేఫ్గా ఉందని వెంటనే ఆ వీరేంద్ర గుర్తుకొచ్చాడు. రే, నిన్ను అసలు వదలకూడదు. సూర్య, నిన్ను వదిలినా నేను నిన్ను వదలను. నీ చావు అనేది ఉంటే అది ఎప్పటికైనా నా చేతుల్లోనే. ఇంతమందిని హింస పెట్టి నువ్వు సాధించింది ఏముంది అని వీరేంద్రని తలుచుకొని కసిగా అనుకుంటున్నాడు జై. రేపు మార్నింగ్ సూర్యకి కాల్ చేసి మొత్తం చెప్పాలని అనుకుని, అవును ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాట్ రీచబుల్ అని వస్తుంది అని అనుకుని ఏమై ఉంటుందని ఆలోచిస్తూ, ఆ రోజు అలసట వల్ల అప్పటికే బాగా లేట్ అవడంతో ఏదైనా సరే మార్నింగ్ ఫస్ట్ సూర్యతో మాట్లాడాలి అనుకున్నాడు జై. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.